వైఎస్ ఫ్యామిలీ పొలిటికల్ సినిమా మరోసారి తెర మీదకొచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు స్థానాలు రిజర్వ్ అయిన వెంటనే జగన్ కు ఇంటి పోరు మొదలైంది. సీటు నాకంటూ చాలా మంది పోటీలో నిలుస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు బీసీ మహిళకు రిజర్వ్ అవ్వడంతో జగన్ సహాయకుడు రవి సోదర్ కి చైర్మన్ సీటు దక్కింది. అప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్న వైఎస్ మనోహర్ అన్ని ముందుండి చూసుకున్నారు. ఇప్పుడు సీటు ఓసీ మహిళకు రిజర్వ్ అవ్వడంతో తన భార్యకే సీటు ఇవ్వాలని మనోహర్ పట్టుబడుతున్నట్టు టాక్. పులివెందులకు గతంలో చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసిన వైఎస్ మధు కూడా రేస్ లో ఉన్నారు. ఈసారి ఎలాగైనా తన భార్యకే టికెట్ ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న వైఎస్ వివేక కూడా మధుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. పులివెందుల చైర్మన్ సీటుపై జగన్ ఇప్పటికే చర్చించిన ఫైనల్ డెసిషన్ కు రాలేకపోయారని తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పులివెందుల వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నేతలు భయపడుతున్నారట. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచినా తర్వాత సంపాదించుకునే ఛాన్స్ తమకు లేదని కొందరు నాయకులు తప్పించుకు తిరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. మొన్న జగన్ వివేక, నిన్న జగన్ షర్మిల, ఇప్పుడు జగన్ ఫ్యామిలీ ప్యాక్, ఇలా వరుసగా వైఎస్ ఫ్యామిలీపై బయటకొస్తున్న విభేదాల వార్తలు వైసీపీ శ్రేణుల్లో అయోమయం కలిగిస్తున్నాయి.